దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు మత్తయి శుభవార్త 23వ అధ్యాయం. యేసు ప్రభు తన శిష్యులతోనూ అక్కడున్న అనేక మంది ప్రజలతోనూ ఇలాగ మాట్లాడుతున్నారు. ఆయన ఏదైనా చెప్పాలి అని అనుకుంటే ఏమాత్రం మోమాట పడకుండా ఎవరేమనుకుంటారో అని ఆలోచన కూడా చేయకుండా చెప్పాల్సినది చాలా సుస్పష్టంగా చెప్తారు. ఆయన ఏమంటున్నారంటే, శాస్త్రులను పరిచయులను మోసే పీఠం మీద కూర్చుండేవారు. వారు ఏదైతే మీకు బోధిస్తున్నారో వాటిని అనుసరించండి, అయితే వారు క్రియలను బట్టి మీరు అలాగున చేయొద్దన్నారు. ఈ యొక్క మత సంబంధమైన సిద్ధాంతాలు, ధర్మశాస్త్ర సంబంధమైన బోధనలు చేసేవాళ్ళు పరిచయులు. మోసే స్థానం అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడంలో వారు మోషేకు వారసులుగా ఎంచబడ్డారు. అందుకే ఆయన అంటారు, వారు చెప్పేది మీరు వినండి, వారు చెప్పినట్లుగా మీరు చేయండి. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు యథార్థంగా నేర్పించినంత కాలం వారికి ఇశ్రాయేలు ప్రజలకు లోబడవలసి ఉంది. అయితే వారే ధర్మశాస్త్రానికి లోబడలేదు. తాను బోధిస్తున్న దాన్ని అనుసరిస్తున్నామని ప్రతి క్రైస్తవుడు, నాయకుడు జీవిత ఆశయముగా భావించాలి. మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఏదైతే బోధించమంటున్నారో అది బోధించి అలాగూ బ్రతకడం చేయటం లేదు. చాలా మంది బోధ ఒకటవుతుంది, బ్రతుకు మరొకటవుతుంది. అందుకే ప్రభు చెప్తున్నారు, ఈ శాస్త్రులు గాని పరిచయులు గాని బోధిస్తున్నారు, కానీ వాళ్ళు పాటించటం లేదు. మోయ సఖ్యము కాని బరువులేస్తారు, కానీ వాళ్ళు కనీసం దాన్ని వేలుతోనైనా తీయరు. అలా ఉన్నారు. కాబట్టి వారు మాదిరి లేనివారు, మనుషులు కనబడాలని అన్నీ చేస్తారు అంటూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నారు. రచరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేస్తున్నారు అని. వారి యొక్క స్థితి ఎలా ఉంది అనంటే, రచ్చరేకులు అన్నాడు. మనందరికి తెలుసు, రచ్చరేకులు, పోములు అని అంటాం. వారు ఆ దినాల్లో చిన్న చిన్న డబ్బాల్లో లేఖన వాక్యాలను రాసి వాటిని నొసటకు గాని చేతుకు గాని కట్టేవారట. అది ఒక తాయెత్తులాగా. నిర్గమకాండం 13వ అధ్యాయము 9వ వచనంలో జ్ఞాపకార్థంగా కట్టమని ఉంది. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 8వ వచనంలో వాటిని మీ చేతికి కట్టుకోండి అన్నాడు. అంటే దేవుని వాక్యం అలా ఉండాలి అని. కానీ రాబోయే దినాలు ఏమైపోయానంటే, దానికి బదులుగా, వాక్యాన్ని కట్టుకోవడానికి బదులుగా పోములు కట్టుకోవడం మొదలు పెట్టేశారు. వారి వస్త్రపు చెంగులు వెడల్పుగా చేసుకుంటున్నారట. అంటే తాము ఎంత ఎక్కువ వెడల్పు చేసుకుంటే ప్రజలు తమను అంత భక్తులుగా చూస్తారని ఈ యొక్క కపట భక్తులు అనుకుంటున్నారు.
అంతరార్థం ఏంటి అనంటే దేవుని వాక్యానికి విధేయత చూపించడం మానేసేసి వారి గొప్పతనాలు ప్రదర్శించుకోవడం ప్రారంభించారు. చాలా మంది ఈ రోజున అలాగే ఉన్నారు. చెప్పడానికి మీకు అర్థం అవ్వాలనంటే పైకి మాత్రమే పరిశుద్ధమైన వారు కనపడుతున్నారు, లోపలంతా కుసిద్ధంగానే ఉంది. బయటికి తెల్లబట్టలు వేసేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు కాదు, వేసుకోలేని వారందరూ కూడా అపవిత్రులు కాదు. అలాగని తెల్లబట్టలు వేసుకోవద్దని నేను చెప్పటం లేదు, అది పరిశుద్ధతకు సూచన ఉన్నది. అయితే వీళ్ళు ప్రజల ముందు కనపడాలనే ఉద్దేశం చేస్తున్నారు. వాళ్ళు చేసే పనులంతా కూడా ప్రజలను మెప్పించే పనులే తప్ప దేవుని మెప్పించే పనులు లేవు. ఇంకా ఎలా ఉంటారంటే విందువుల్లో, కార్యక్రమాల్లో, ప్రోగ్రామ్స్ లో పైకి పిలవాలని, స్టేజీ ఎక్కించాలని ఆరాట పడతారట. అంత మాత్రమే కాదు, బయట సమాజ మందిరాల్లో గాని సంత వీధుల్లో గాని కనబడితే వారు చక్కగా బోధకులు అని పిలువబడతారట, పిలువబడాలని ఆశపడుతూ ఉంటారట. ఎందుకు? ప్రజల చేత అలాగున్న పిలువబడడం ఎందుకు అంటే మేమేదో గొప్ప అని చెప్పించుకోవాలని. బోధకుడని పిలవద్దు అంటున్నాడు. దేవుడు ఒక్కడే బోధకుడు, అందరు కూడా సహోదరులుగా ఉన్నారు. ఎవరు కూడా తండ్రి అనే పేరు పెట్టుకోవద్దు అన్నాడు. ఒకవేళ తండ్రి తల్లి ఉన్నారు, అలాగే తండ్రి అని పిలవచ్చు, ఆత్మీయ తండ్రి అని పిలవచ్చు. కానీ కొంతమంది ఇక తండ్రి అనే దానికి సార్థకం అయిపోతారు. ఇక ఫాదర్ 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 అని పిలుస్తూ ఉంటాం చూడండి, అలాగున మీరు పిలువబడవద్దు అని చెప్పబడింది. గురువు గారని పిలువబడొద్దు అన్నది. మనం చాలా సార్లు ఆ గురువు గారని చెప్పండి అంటాం. కొన్ని షాపులకు వెళ్ళిన తర్వాత ఆ గురువు గారు ఫలానది ఇవ్వండి అంటాం. అలాగే ఎవరిని పిలవకూడదట. ఎందుకంటే కేవలము గురువు ఒక్కరే ఉన్నారు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు అందరికంటే గొప్పవాడుగా ఉండాలంటే మీరు అందరికంటే పరిచారకులుగా ఉండాలని, మిమ్మల్ని మీరే తగ్గించుకోవాలని చెప్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు అనంటే శాస్త్రులు గాని పరిచయులు గాని మనుషులు ఎదుట పరలోకాన్ని కనిపిస్తారు, చూపిస్తారు అనుకుంటుంటాం గాని వాళ్ళు ప్రజల ముందు పరలోకాన్ని మూసేస్తున్నారట. ఎందుకు? సత్యాన్ని ప్రజలు గమనించకుండా, గ్రహించకుండా అజ్ఞానంలోనే ఉండేటట్లుగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే నేటి దినాల్లో ప్రజలు ఎలాగైపోయారంటే పూర్తిగా అజ్ఞానులైపోయారు, దైవ భక్తి లేని వారుగా ఉన్నారు. ఇంకా ప్రభు వారి గురించి చెప్తారు, వారు తమ మతంలో కలుపుకోవడానికి సముద్రం అంతా చుట్టొస్తారట. ఎక్కడికైనా ఎలాగైనా ఏమైనా అయిపోని గాక మా మతంలో ఒకరిని కలిపేసుకోవాలని మత పిచ్చి కలిగిన వారు ఉన్నారు. వారి గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు అందులో కళ్ళు కనిపించలేని వారు, మీరు గుడ్డోళ్ళు. దేవాలయం తోడు అని ఉట్టి పెట్టుకుంటారు, బంగారం తోడు అని పెట్టుకుంటారు. ఏది గొప్పది? బంగారం గొప్పదా, దేవాలయం గొప్పదా? ఇలాగున మీరు దేనిని గొప్ప చేయాలో దానిని గొప్ప చేయక మనుషులను సంతోషపెట్టేటువంటి విషయాలనే ప్రోత్సహిస్తున్నారు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఏమాత్రము ఒట్టు పెట్టుకోవద్దు అని. వారు ఎలాంటి భక్తి కలిగి ఉన్నారు? శాస్త్రులు పరిచయాలంటే పుదీనాలోను, సోపుల్లోను, జీలకర్రలో కూడా 10వ వంతు తెస్తున్నారట. వారి ఇంట్లో వాడుకునే వాటి విషయమై కూడా వారు కొనుక్కుంటే, వారు సంపాదిస్తే, వారు పండిస్తే వాటిల్లో కూడా వారు 10వ భాగం తీస్తున్నారట. ప్రభు అంటున్నారు, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయం, కనికరం, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. వారు వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండిన అన్నాడు. ఏం మానకూడదట? ధర్మశాస్త్రంలో ఉన్నట్లుగా న్యాయం, కనికరం, విశ్వాసం విడిచిపెట్టొద్దు అంటున్నాడు.
వాటిని మానకూడదంట. ఇంకేం చేయాలట? 10వ వంతు ఇవ్వమని చెప్తున్నాడు. మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలో కూడా, అంటే ప్రతి చిన్న దాంట్లోనూ 10వ వంతు ఇవ్వాలి. మరి అలాగంటే ప్రభు దగ్గర మనము చాలా సార్లు దొంగలమైపోతున్నామని ఎందుకు అనబడుతుందనంటే, దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని ఇవ్వకుండా ఉంటున్నాం. కొద్దిమంది అంటారు, కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు దశంభాగం గురించి చెప్పారా అంటున్నారు. వాక్యం ఎక్కువ అర్థమైపోయినట్లుగా ఇక్కడ ఏమంటున్నారు? వాటిని మానక, వేటిని మానక? ధర్మశాస్త్రంలో చెప్పబడిన వాటిని మానక వీటిని చేయండి అన్నాడు. ఏం మానేయకూడదు? దేవునికి ఇచ్చే విషయంలో మానేయకూడదట. ఈ న్యాయం, కనికరం, విశ్వాసం అనే దాన్ని మానేయకూడదు అంటున్నాడు. ప్రజల ముందు ఎలా ఉన్నారంటే, దోమలుగా పట్టుకుంటారు వీళ్ళు వలేసి, కానీ పెద్ద పెద్ద ఒంటిల్నే మింగేస్తుంటారు. అలాంటి వారుగా ఉన్నారు అంటున్నారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే, లోపలంతా కూడా కల్మషంతోను, చాండాలంతోను, అపవిత్రతతోను ఉన్నారు. కానీ బయటకు మాత్రం చాలా బాగున్నామని కనబడుతూ ఉన్నారు. సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారట. బయట బాగా అందంగా తయారు చేస్తారు, లోపల చచ్చిన మనుషులు ఎముకలతోను, సమస్త కుళ్ళుతోను నింపబడి ఉంటాయి. అలాగే మీరు ఉన్నారు. మనుషులు ఎదుట నీతిమంతులుగా కనబడాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాస్తవానికి వేషధారణతోనూ అక్రమముతోనూ మీరు నింపబడి ఉన్నారని శాస్త్రులు, పరిచయులతో మాట్లాడుతున్నారు. ఆ కాలంలో శాస్త్రులు, పరిచయులు అంటే చాలా గొప్ప. వారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. వారు ఏదైతే చెప్పారో అదే శాసనంగా ఉండేది. వారి నిర్ణయాలే తుది నిర్ణయాలుగా ఉంటే ప్రభు వాళ్ళని అంటున్నాడు, మీరు బయటికి బాగుంటారు కానీ లోపల బాగురు కుళ్ళోళ్ళు. సమాధిలో మీరే. ఇంత స్ట్రాంగ్ గా ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. మరి దైవజనుడు గద్దించొద్దు, దైవజనుడు ప్రజలకు బుద్ధి చెప్పొద్దు, సత్యాన్ని ప్రజలకు చెప్పడంలో కఠినమైన పదాలు వాడొద్దు. యేసు ప్రభు అయినా వాడాలి, మనం వాడకూడదు. ప్రతి దైవజనుడు కూడా సంఘాన్ని సరిచేయడం కోసం బుద్ధి చెప్పాలని, గద్దించాలని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. అది విస్మరించితే ఎలాగూ దైవ మాటలను, దైవ ఆలోచనలను మనం నెరవేర్చిన వారు అవుతాం. వారు ఇంకెలాగున్నారు అని అంటే, పితరుల ప్రవక్తల విషయంలో వాళ్ళని చంపేసిన దుర్మార్గులుగా ఉన్నారు, వారి సంతానమై ఉన్నారు అని దేవుడు చెప్తూ సర్ప సంతానమా అని తిడుతున్నాడు. నరక శిక్ష నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు అంటున్నాడు. అనేక సార్లు ప్రవక్తలను పంపిస్తే ప్రవక్తలను చంపేశారు, మీరు సిలువేశారు, కొందరిని సమాజంలో కొరడాలతో కొట్టించారు మీరు. అలాగ చేసిన నీతిమంతుల్లో హేబేలు రక్తం ఎలాగైతే మొరపెట్టిందో అప్పుడు నుంచి నీతిమంతులు చంపబడుతూనే ఉన్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము మాత్రమే ఉండాలి, ఇంకెవ్వరు కూడా ఉండకూడదు, మేము మాత్రమే పెత్తనాలు వెలగబెట్టాలి, ఇంకెవ్వరు కూడా ఇందులోకి ఎంటర్ అవ్వకూడదు అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, అందరూ కూడా సఖ్యతతో, సమాధానంతో జీవించాలి అని. కానీ వారు ఏం చేస్తున్నారు? వారు మాత్రమే గొప్ప అని చెప్పించుకుంటూ, ప్రజలను చెప్పమంటూ ఆ అజ్ఞానపు స్థితిలో బ్రతుకుతున్నారు. దైవ చిత్తాన్ని మరిచి దేవునికి విధేయత చూపించడానికి బదులుగా అవిధేయత హృదయాన్ని కలిగి ఉన్నారు. వీరు ఇతరులకి ఏదో దారి చూపించడానికని ప్రయత్నం చేస్తారు, వాళ్ళే గోతులో పడిపోతున్నారు. అందుకని దైవ భక్తి అనేది వేషధారణ కాదు, బయటకు ఒకటి లోపలికి ఒకటి కాదు. సత్యాన్ని అంగీకరించి అటు విధంగా నడిచి ఇతరులకు మాదిరికరంగా ఉండడము దేవుడు కోరుకుంటాడు.
ఈ తరపు ప్రజలు ఎంత భయంకరంగా ఉన్నారు అంటే చాలా భయంకరంగా ఉన్నారు. కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు, ప్రజలను గమనిస్తున్నప్పుడు దౌర్భాగ్యమైన స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. భ్రష్టులుగా బ్రతుకుతున్నారు, కానీ బయటికి దొంగనట నటిస్తున్నారు. ఓ సహోదరుడు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు, బీటీచ్ అయింది, మరలా ఇంకొక ట్రైనింగ్ ఏదో చేస్తున్నాడు. ఆ చేస్తున్న వ్యక్తి ఒకసారి ఇలా మాట్లాడుతున్నాడు, ఏమంటే మనం ప్రార్థన చేయకపోయినా పర్లేదు, దేవుడు కార్యాలు చేస్తాడని మొదలెట్టాడు బోధ. ఇదటి ప్రార్థన చేయకపోయినా పర్లేదా, దేవుడు కార్యాలు చేస్తాడా? విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. విశ్వాసం ఉంటే సరిపోద్దా? మరి అలాగైతే యేసుప్రభు రాత్రి అంతా ఎందుకు ప్రార్థన చేసినట్లు? యేసుప్రభు శిష్యులకి మీరు ప్రార్థన చేయండి అని పరలోక ప్రార్థన ఎందుకు నేర్పించినట్లు? ఆయన రాత్రంతా ఏకాంతంగా కొండకెళ్ళాడని, పొడిచే వరకు, తెల్లవారి వరకు ప్రార్థన చేశాడని, గెత్సెమనే తోటకు వెళ్ళాడని ఎందుకు రాయబడింది? ఆయన ప్రభువై ఉండి కూడా మానవుడిగా ఉన్న దినాలలో అలాంటి విజ్ఞాపన చేస్తే, రాత్రంతా ఈ ప్రార్థనలు గడిపితే, ఈ బుద్ధిహీనుడు 4 మాటలు చదువుకొని 4 మాటలు ఎవడో చెప్తే ఆ మాటలు వినేసి ఇలాగుంటే సరిపోద్ది, మనకు విశ్వాసం ఉంటే చాలు, ప్రార్థన అవసరం లేదు అంటున్నాడు. అంటే బోధించేవాడు ఏం బోధ చేశాడనంటే, ప్రార్థన లేకపోయినా పర్వాలేదని బోధ చేస్తే అదే బోధన అనుసరిస్తున్నారు. వీళ్ళెవరు? వాళ్ళు ప్రార్థనే చేయని వారు. మరి వీళ్ళు చేసుకున్న ప్రార్థన కూడా ఆటంకం అయిపోయారు. భక్తి చేయని వారు అందరూ కూడా భక్తి కలిగిన మాటలు మాట్లాడితే భక్తి చేసేవారు ఏమైపోతారు? కానీ ప్రజలకు భక్తులు కనపడటం లేదు. ఇలాగ నటించే వాళ్లే గొప్ప భక్తులు అనుకున్నట్లు కనపడుతున్నారు. ఈరోజు మారు మనసు పొంది పశ్చాత్తాపడి చెడుతనం విడిచిపెట్టి బయటకొకటి లోపలికొకటి అనే జీవితం కాక, లోపల బయట యథార్థమైన వ్యక్తిగా నేను ఉన్నాను, ప్రభు నన్ను చూస్తే నన్ను ప్రేమిస్తాడు, నన్ను అభిమానిస్తాడు, నన్ను గౌరవిస్తాడు, నిత్యత్వానికి వారసుడిగా ఖచ్చితంగా చేస్తాడు, ఎందుకంటే నేను అలాగూ నీతిని అనుసరించి నడుచుకుంటున్నాను అని కనుక చెప్పగలిగితే, శాస్త్రుల నీతి కంటే పరిచయుల నీతి కంటే మీ నీతి అధికము కావాలి అని ప్రభు చెప్పిన మాట ప్రకారంగా సిద్ధపడి జీవించండి. శాస్త్రులు పరిచయులు బోధించేవారు మాత్రమే అనుసరించేవారు కాదు. జనాలకి ఇతరులకు చెప్పడం అంటే చాలా సరదా, కానీ వాళ్ళకి చెప్తూ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. నేను సహోదరితో మాట్లాడుతున్నాను, కొన్ని ఆధ్యాత్మికంగా బలపరిచే మాటలు చెప్పిన తర్వాత ఆమె చేస్తున్న ఒక వాక్య విరుద్ధమైన పనిని హెచ్చరికగా చెప్పాను. మీ అన్నగా నేను మాట్లాడుతున్నాను కనుక నీలో మార్పు ఉండాలి. ఒక దైవజనుడిగా చెప్తున్న ఈ మాటను, అన్నగా చెప్తున్న ఈ మాటను నువ్వు పాటించు అని చెప్పాను. ఆ సహోదరి మొహం మార్చేసుకుంది. ఎందుకనంటే సంఘాన్ని నడిపిస్తుంది కానీ వాక్య విరుద్ధమైన విధానాల్లో నడిపిస్తూ ఉంటుండగా ఇది కరెక్ట్ కాదు అని చెప్తే ఆ గద్దింపును ఆమె తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. వాళ్ళు ఎవరు అనంటే బయటికి మాత్రమే భక్తి కలిగిన వారు. మనం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండకూడదు. ప్రభు చేత మెప్పు పొంది, దైవ దీవెనలు పొంది, దైవ మార్గంలో సాగుతూ ప్రభు రాకడలో ఎత్తబడే ధన్యత, అర్హత, యోగ్యత పొందుకోగలగాలి తప్ప ఇటువంటి వేషధారణ జీవితం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. వేశ్యనైనా క్షమిస్తాడు కానీ ప్రభు వేషధారణ చేసేవాడిని క్షమించడు అనే మాట మనం గుర్తు చేసుకుని, పరిచయులు శాస్త్రులు వారి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, కానీ ధర్మశాస్త్రానికి మూలమైన యేసు ప్రభు వస్తే వారు అంగీకరించలేదు. ఎంత చదివితే సుఖమే ఉంది, జ్ఞానం లేని వ్యక్తిగా ఉంటే, ఎంతేదో పరిపక్వత చెందేశానని అనిపించుకుంటే ప్రయోజనమే ఉంది. వీళ్ళు అలాగే ఉన్నారు. మనం అలా ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. కనుక ఇక మీదట దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుతూ ఆయన సన్నిధిలో సాగిపోయే
వ్యక్తులుగా ఉండాలని దైవజనుడిగా తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు మనం వినుకుంటూ దీవించి దైవ భక్తిలో క్రమమైన ఆధ్యాత్మికమైన జీవితంలో నడిపించునుగాక. ఆమేన్.